హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను జూడియోలో తీసుకున్న ఇంకొక కుర్తా మీద అయితే పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. దానికైతే ఫస్ట్ ఇట్లా డిజైన్ అది రెడీ చేసుకున్నాను. సో దీని మీద పెయింటింగ్ అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో లాస్ట్ టైమ్ నేను లోటస్ పెయింటింగ్ అయితే చేశాననమాట. ఎల్లో కలర్ కుర్తీ మీద లోటస్ పెయింటింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే జూడియోలో తీసుకున్న ఇంకొక కుర్తీ మీద అయితే ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను. దీనికైతే నేను తీసుకున్నది ఆఫ్రికన్ ట్రైబ్ ఆర్ట్ని అయితే తీసుకున్నాను అనమాట. ఆఫ్రికన్ ట్రైబ్ ఉమెన్ అనమాట ఇది. సో దీన్ని అయితే నేను వేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో కూడా ఈ ఆఫ్రికన్ ట్రైబ్ ఉమెన్ని పెయింట్ చేసుకోవాలి ఒక కుర్తా మీద అయితే అనుకున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పి నేను దీన్నే తీసుకున్నాను. ఈ పిక్చర్స్ అయితే నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కుర్తా మీద కాపీ చేసుకున్నాను అనమాట. సో అలా అయితే పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు కావాల్సిన సైజ్ తీసుకొని ఇలా చేసుకున్నాను. సో మీరు కూడా అలా ట్రై చేయొచ్చు అనమాట. ఇలా ఫిగర్స్ అయితే అందంగా వస్తాయి మనకి. ఫస్ట్ అయితే నేను బాడీ అంతా కూడా ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై చేసుకున్నాను, బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్. అండ్ దీనికి డ్రెస్ వచ్చి డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో బ్లూకి కొంచెం కాంట్రాస్ట్గా ఉండే కలర్స్ అయితే ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను. కొంచెం వాటర్లో పెయింట్ని డిప్ చేసుకుంటూ వేసుకున్నాను అనమాట. సో అలా అయితే కొంచెం మనకి పెయింట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ అయితే నేను పెయింట్ అయితే చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫిగర్ అయితే ఇట్లాగా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి డ్రెస్ ఓన్లీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం దానికి నేను బ్లూ కలర్తో చిన్న డాట్స్ లాగా అయితే ఇక్కడ నేను పెడుతున్నాను అనమాట. సో దానివల్ల కొంచెం డ్రెస్ అయితే హైలైట్ అవుతుంది కాబట్టి ఇంకా ఏమన్నా డిజైన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా డాట్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పి ఇది నేను పెట్టుకున్నాను. టోటల్గా ఈ పెయింటింగ్ నాకు కంప్లీట్ అవడానికి ఒక 2 hours టైం అయితే పట్టిందనమాట. సో ఒక ఫిగర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొకటి అయితే నేను డ్రా చేసుకున్నాను. సో ఇంకొక దాన్ని కూడా ఫస్ట్ ఇట్లాగా బ్లాక్ పెయింట్తో అవుట్లైన్ ఇచ్చేసుకుని దాని తర్వాత బాడీ అంతా కూడా బ్లాక్ కలర్ పెయింట్ చేసుకుని డ్రెస్ అయితే డిఫరెంట్ కలర్ పెయింట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇలాంటివి ఈ కుర్తీ మీద నేను 4 ఫిగర్స్ అయితే డ్రా చేసుకుని వాటిని అయితే నేను పెయింట్ చేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ ఉన్నా కూడా టూ మచ్గా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 4 ఫిగర్స్ని మాత్రమే తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. మనకి ఇవి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆఫ్రికన్ ట్రైబ్ ఉమెన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే దొరుకుతాయి. సో మీకు నచ్చిన ఇమేజెస్ని అయితే మీరు తీసుకొని ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు. అసలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే కుర్తా చాలా బాగుందన్నమాట. అసలు నాకైతే చాలా నచ్చేసింది. అసలు ఎంత బాగుందో, ఇంత బాగా వస్తుంది అవుట్పుట్ అని అయితే నేను అనుకోలేదు. అంత బాగా వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను పింక్ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు లైట్ గ్రీన్ యూస్ చేశాను కదా, యాక్చువల్లీ ఆరెంజ్ వాడదాం అనుకున్నాను, మళ్ళీ ఫ్లాగ్ కలర్స్ లాగా అయిపోతుందని చెప్పి ఆరెంజ్ వద్దు అని చెప్పి పింక్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను దీని మీద ఎల్లో కలర్ చిన్న సర్కిల్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను. డ్రెస్ ప్లెయిన్గా ఉంటే బాగోదు కాబట్టి మీకు కావాలంటే ఇంకొంచెం కుందన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ టాప్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఇలా చిన్నగా హాఫ్ సర్కిల్స్ వేసుకొని ఈ రకంగా అయితే నేను పెయింట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కింద ఆల్రెడీ మనకి బొమ్మలు వచ్చాయి, మళ్ళీ పైన కూడా ఇంకా అంత హెవీగా ఉంటే నాకు అంత బాగా అనిపించలేదు. అందుకని చెప్పి ఇట్లాగా జస్ట్ చిన్నగా డ్రా చేసుకున్నాను. సో ఫైనల్ అయితే కంప్లీట్ అయ్యాక కుర్తా అయితే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, పెయింటింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో నాకైతే చాలా నచ్చాయి అనమాట. 2 కుర్తాస్ కూడా డిఫరెంట్గా పెయింట్ అయితే చేసుకున్నాను నేను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.